హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఆలిస్ బ్లూ ఏంజెల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ పెట్టాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. అట్లాగే మనల్ని ఇన్‌స్టాగ్రాము, టెలిగ్రాము, ఫేస్‌బుక్‌లో ఫాలో కావాలంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి ఫాలో అవ్వండి. ఇంకా అనాలిసిస్‌లోకి వస్తే నిన్న నేనేం చెప్పానంటే మనకి ఇది బ్రేక్ చేసినా కానీ పైకి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండదు మూవ్‌మెంట్, ప్రతి చోట రెసిస్టెన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో అలాగే ఇక్కడ మనకి పెద్ద ఇంట్రెస్టింగ్‌గా యాక్చువల్‌గా అయితే 34,800 వరకు కూడా పోకముందే వచ్చేసింది. అదే నేను చెప్పింది నిన్న. ఏంటంటే ఇక్కడ మనకి ఇది బ్రేక్ చేసినా గానీ పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఉండదండి. పెద్ద పెట్టనవసరం లేదనుకున్నాను. తర్వాత కిందకొచ్చింది మళ్ళీ. కిందకొచ్చిన తర్వాత మళ్ళీ మనకి పైకెళ్ళడానికి ప్రయత్నం చేసింది గానీ, ఇక్కడ ఏదైతే మనం సపోర్ట్ అని అనుకుంటామో, అది క్రాస్ అయిన వెంటనే అది రెసిస్టెంట్‌గా యాక్ట్ చేస్తదని టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసుంటది. సో ఆటోమేటిక్‌గా నేను గీసిన ఈ రెసిస్టెన్స్ సపోర్ట్‌గా ఎప్పుడు కన్వర్ట్ అయిద్దంటే, ఆ రెసిస్టెన్స్‌ని క్రాస్ అయినప్పుడు సపోర్ట్‌గా కన్వర్ట్ అయిద్ది. అట్లాగే సపోర్ట్‌ని క్రాస్ అయినప్పుడు రెసిస్టెన్స్‌గా కన్వర్ట్ అయ్యేది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకొచ్చేసేసి అది మనకి రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. ఓకే. అందుకనే నేను నిన్న అసలు పైకెళ్తే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా లేదని చెప్పాను. మనం నిఫ్టీ కూడా చూసుకున్నామంటే నిన్న నేను చెప్పింది ఏందంటే 16,100 దాటిన వెంటనే 16,000 ఈజీగా వస్తుందండి. కానీ దాని తర్వాత మనకి సైడ్ వేస్ ఉండొచ్చు అన్నట్టు చెప్పాను. సో ఇక్కడైతే 16,100 క్రాస్ అయిన వెంటనే 16,000 అయితే రీచ్ అయ్యి మళ్ళీ మనకి సైడ్ వేస్ కంటిన్యూ అయింది. అసలు ఒకసారి నిన్న వీడియోలో ఏం చెప్పానో చూద్దాం. ఇక్కడ ఎక్కడైనా ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, ఇక దాని గురించి మనం మాట్లాడుకోవడమే అనవసరము. ఎందుకంటే మనకి ఇదంతా రెసిస్టెన్స్‌లు తగులుతూ ఇది సైడ్ వేస్‌కి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి, సో ఇక్కడ ఈ ఈ కొంచాని కోసం మనం ఏం చేయాలంటే చాలా రిస్కులు తీసుకోవాలి. స్పైక్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఒకవేళ హయ్యర్ హైస్ 34,500 బ్రేక్ చేసినా కానీ, హయ్యర్ హైస్ ఫామ్ అయినా కానీ మనకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి 34,800 బ్రేక్ అయ్యేంత వరకు. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే మటుకు ఎటువంటి పొజిషన్ తీసుకోకపోవడమే బెస్ట్. ఇంకా మనం నిఫ్టీలోకి వెళ్ళి చూసామంటే, సో దీన్ని బ్రేక్ చేసుకొని కిందికి వస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి ఏంటంటే 16,000 ఉందండి. 16,100 బ్రేక్ చేసుకొని ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి దీన్ని బ్రేక్ చేసిందంటే సింపుల్గా 16,000కి అయితే అవలీలగా వెళ్ళిపోద్దండి. ఓకే, చూసారు కదా నిన్నటి వీడియో. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూస్తే, సో రేపు 34,200 బ్రేక్ చేసిందంటే, అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కానీ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కానీ 34,200 బ్రేక్ చేసిందంటే, అఫ్కోర్స్ ఇక్కడ 34,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుందండి. సో మీరు మరీ కొంచెం అడ్వాన్స్డ్గా తీసుకోవాలంటే ఇది బ్రేక్ చేసిన వెంటనే తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం సైడ్ వేస్ వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ కూడా మరీ నెగిటివ్ ఎక్కువగా ఉంటే దీన్ని కూడా బ్రేక్ చేయొచ్చు. బట్ 34,000 చేసిన తర్వాత మీరు కొంచెం అగ్రెసివ్ కాకుండా కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి అంటే 34,000 బ్రేక్ చేసిన తర్వాత షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకో. ఈ రేంజ్ అనేది ఇది అనేది కొంచెం సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేయొచ్చండి రేపు. కానీ ఎంత నెగిటివిటీ ఉంది అనే దాన్ని బట్టి ఈ సపోర్ట్ జోన్ ఈజీగా బ్రేక్ చేస్తుందా, కష్టపడి బ్రేక్ చేస్తుందా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా మనకి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడన్నా అంటే 34,000 దగ్గర ఎక్కడన్నా కొంచెం డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయితే కొంచెం వరకు పైకి వెళ్ళి అగైన్ ఈ 34,200 రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 34,200, 34,300 ఇవన్నీ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి కిందికి వెళ్తుందేమో, జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనం షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 34,000 బ్రేక్ చేస్తే మటుకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 33,600. సో ఈజీగా దీనికైతే రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అలా కాదు భారీ గ్యాప్ అప్ లేవో అంటే ఇప్పుడు ఈయన భారీ గ్యాప్ అప్లు కూడా అవుతున్నాయి కదా. సో ఈ 33,600 దగ్గర కానీ ఎక్కడన్నా భారీ గ్యాప్ డౌన్ అయిందంటే మటుకు కొంచెం చూసుకోండి. కొంచెం సైడ్ వేస్ నుంచి పైకి వెళ్ళి 34,000 రెసిస్టెన్స్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మరీ న్యూస్ చాలా నెగిటివ్ గా ఉండి అట్లుంటే మటుకు ఇట్లా ఇక్కడ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వచ్చినా కానీ దీన్ని బ్రేక్ చేసిందంటే కంపల్సరీ షార్ట్ పొజిషన్ తీసేసుకోండి. ఎందుకంటే ఇంత గ్యాప్ డౌన్ అయినా కానీ మనకి మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేసిందంటే ఆ సపోర్ట్ ని కూడా డెఫినెట్ గా చాలా కిందికి వెళ్తుంది. సో దాన్ని జాగ్రత్త తీసుకోండి. సో తర్వాత సపోర్ట్స్ అనేది ఇంక నేను గీయలేదండి, గీసుకుంటూ పోతే చాలా దూరం పోతాయి సపోర్ట్స్. సో మేబీ 33,400, 33,200 వరకు కూడా వెళ్ళొచ్చు. అది డౌన్ సైడ్. మరి అప్ సైడ్ ఏంటి అన్నారంటే, అప్ సైడ్ నాకు పెద్ద వ్యూస్ ఏం లేవండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది. సరే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. సో 34,800 బ్రేక్ అయ్యేంత వరకు నేను బై సైడ్ ఆలోచించదలుచుకోలేదు. సో మార్కెట్ మేబీ డైరెక్ట్ గా వెళ్ళిపోయినా కానీ రేపు నేనైతే 34,800 బ్రేక్ చేసేంత వరకు అయితే ఆలోచించుకోలేదు. ఇంకోటి, మరి గ్యాప్ అప్లు ఎక్కువ అయిపోయి, సో ఇక్కడెక్కడైనా గ్యాప్ అప్ అయితే మటుకు గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మటుకు అప్పుడు ఆలోచిస్తా, ఇట్లా బ్రేక్ ఇస్తుందేమో ఆలోచిస్తా. మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినా కానీ పెద్ద ఆలోచించను.
ఎందుకంటే ఈ రేంజ్‌లో ఉన్నంత వరకు 34,800 నుంచి 34,300 రేంజ్‌లో ఉన్నంత వరకు నేను దీన్ని పెద్ద పట్టించుకోదలుచుకోలేదు. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇప్పుడు నిఫ్టీలోకెళ్ళి చూస్తే మనము 16,000 అనేది మేజర్ సపోర్ట్ దీనికి. సో రేపు 16,000 నుంచి 15,950 ఈ ఈ రేంజ్ అనేది బ్రేక్ అవుతుందా లేదా? కానీ 16,000 బ్రేక్ అయిన వెంటనే పొజిషన్ అగ్రెసివ్‌గా ఉండేటోళ్ళు తీసేసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. అండ్ ఇది బ్రేక్ అయినప్పుడైతే ఖచ్చితంగా పొజిషన్ తీసుకోండి. ఎందుకంటే మనకి 950 నుంచి 850 వరకు అద్దు ఆపు ఏం లేదు. డైరెక్ట్‌గా ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. 850 టు 800, 750 ఇదంతా సపోర్ట్ జోనే అనమాట. సో ఇది భారీ సపోర్ట్‌గా యాక్ట్ చేయాలి. అంటే ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయితే. అట్లా కాకుండా గ్యాప్ డౌన్స్ ఏమైనా ఓపెన్ అయిందనుకోండి. అంటే ఈ రేంజ్‌లో 950 ఆ రేంజ్‌లో ఓపెన్ అయితే కొంచెం సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ ఇది బ్రేక్ చేసిన వెంటనే మనం షార్ట్ పొజిషన్స్ అనేవి తీసేసుకోవాలన్నమాట. అంతకంటే భారీ గ్యాప్ డౌన్ ఇక్కడెక్కడనో ఓపెన్ అయ్యింది అంటే చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ లాగానే కొంచెం సైడ్ వేస్ వెళ్ళి పైకెళ్ళి ఇట్లా కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 15,800 అనేది బ్రేక్ చేసింది అంటే ఓకే, ఇట్లా బ్రేక్ చేసింది అంటే మనం ఇమీడియట్గా షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకుంటే బెస్ట్. స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా ఎంత నెగిటివ్ న్యూస్ ఉండాలంటే దీన్ని కూడా బ్రేక్ చేసుకుని వెళ్ళేంత నెగిటివ్ న్యూస్ ఉండాలి. సో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ. ఇంకా అప్ సైడ్ అంటారా, ప్రతి చోట 16,100, 16,150, 60 ఇదంతా రెసిస్టెన్సెస్ ఉన్నాయండి. దగ్గర ఉన్నాయి ఎంతవరకు. సో 16,300 పైన ఏమైనా ట్రేడ్ అయితేనే, 16,100 నుంచి 300 పైన ఏమైనా ట్రేడ్ అయితేనే ఈ రేంజ్ లో ఉన్నంత కాలం నేను నిఫ్టీలో పొజిషన్ తీసుకోదలుచుకోలేదు. అప్పర్ సైడ్ ఓకేనా. ఒకవేళ 16,300 ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మరీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా. సో ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఆలోచించు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. యువర్ లైక్స్ రియల్లీ మ్యాటర్ ఫర్ మీ. మీ లైక్స్ నన్ను నిజంగా ఎంకరేజ్ చేస్తాయి. సో మీ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి అనాలిసిస్ వీడియోతో రేపు మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.